రెండో ధర్నీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నేను ఈ నియోజకవర్గ అబ్జర్వర్గా ప్రతి మండలంలోని ప్రతి గ్రామం కూడా నేను టచ్ చేస్తున్నాను. పట్టణం కూడా తిరిగాను. ఎక్కడ చూసినా మేము అడుగుతూ ఉన్నాం, ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఎలా ఉంది, కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందంటే ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఎప్పుడూ కూటమి ప్రభుత్వం ఉండాలని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపలోని కూడా ప్రతి మహిళలు ముఖ్యంగా బాగా చెప్తా ఉన్నారు. మాకు అన్ని కూడా ఏదైతే సూపర్ శిక్షలు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు చాలా మట్టుకు నెరవేర్చారు. ఇంకా ఏమి రావాలి ఏమి అని ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సమస్యలు తెలుసుకుని తెలియజేయమని చెప్పడంలో ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా వెళ్తున్నప్పుడు మాకు మళ్ళీ ఎప్పుడు బతుకున్నంత ఆయనే ఉండాలని చెప్తూ ఉన్నారు. అలాగే రామనాయుడు గారు కూడా ప్రతి ఇంట్లో ఎప్పుడు మాకు ఎమ్మెల్యేగా రామనాయుడు గారు ఉండాలి అని చెప్పేసి కూడా అది కూడా బాగా అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నారు.